బీసీల ఐక్యత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే బీసీ పరిస్థితి వెంటనే బీసీ కార్పొరేషన్ చైర్మన్ వెంటనే బీసీ పరిస్థితి కార్పొరేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇందూర్ పట్టణంలోని నార్త్ ఎంఆర్ఓ అండ్ సౌత్ ఎంఆర్ఓ కార్యాలయాల ముందట ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మీరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండి కామారెడ్డి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో బీసీల కోసం బీసీ డిక్లరేషన్ని ప్రకటించినారు. ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 40% ఓట్లను రిజర్వేషన్లు పెట్టినాకనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని ఇచ్చిన హామీ తొంగలో తుక్కుతున్నారు. ఇది ఎంతవరకు సమాజం ఓబీసీ ప్రశ్నిస్తున్నది. మీరు ఎన్నికలకు పోతే మాత్రం బీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో బీసీ కోట కింద ఏటా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నావు. ఇవాళ గత బడ్జెట్లో తుక్కుతుక్క 2,000 కోట్ల బడ్జెట్ కూడా ప్రకటించలేకపోవడం ఈ విడ్డూరం బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల వార్షిక బడ్జెట్లో 1,00,000 కోట్ల నిధులు ఇవ్వాలని ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తున్నది. అలాగే మునుర్కాపు, రజక, గొల్లకుర్మ, విశ్వబ్రాహ్మణ, వడ్డెర ఈ యొక్క ఫెడరేషన్లు ఏర్పడేసి బీసీ సప్లై నిధులను వెంటనే అమలుపరిచి బీసీలను ఆదుకోవాలని ఓబీసీ మోర్చా హెచ్చరిస్తున్నది. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీలను ఏకతని తీసుకొచ్చి మీ యొక్క ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకటే చెప్తున్నాం, ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పిన విధంగా ప్రకటించకపోతే మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలు ఏకతాటిగా మీ పార్టీని తొంగల తొక్కడం ఖాయం. అలాగే బీసీల కోసం పాటుపడుతున్న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎన్నికల్లో డంకా బోధించడం ఖాయం. మా ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఇలా స్థానిక క్యాబినెట్లో 20 మందిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగినది. అలాగే విద్యాలో 20% రిజర్వేషన్ కల్పించిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ స్థానిక సంస్థలో 40% పెట్టకపోతే మీకు తొంగల తొక్కడం ఖాయం. అధికారానికి వచ్చే ఎన్నికల్లో మీకు తొంగల తొక్కడం కేసీఆర్ గతి పట్టిన గతే నీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై బీసీ, భారత్ మాతాకి జై. ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు మన నిజామాబాద్ మున్సిపల్లో ఎంఆర్ఓ ఆఫీసులకు వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము. దేని కొరకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేసిర్రు. బీసీల సప్లాన్ చేస్తాము, బీసీలకు సరైన న్యాయం చేస్తామని డిక్లరేషన్ చేసి 6 నెలలు అవుతుంది. ఇప్పటి 6 నెలలు ఎలక్షన్లకు 6 నెలల ముందు డిక్లేర్ చేసిర్రు. ఇప్పటికీ లేదు. ఎలక్షన్ గడిచిపోయినాయి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, సంవత్సరం గడిచిపోయింది. కానీ ఇప్పటికీ కూడా బీసీలను పట్టించుకునే నాదులు లేడు. పోయిన గవర్నమెంట్ అలాగే ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది. స్థానిక కొత్త ఎలక్షన్లలో 26% ఉన్న మన రిజర్వేషన్ని 48% బీసీలకు రిజర్వేషన్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటికీ కూడా దాని పట్టింపు లేదు. బీసీలకు సరైన న్యాయం చేయకపోతే కేసీఆర్కు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. అలాగే మీరు సంవత్సరానికి 3 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఇది లేకుండా మీరు వారికి ఇవి కల్పించాలి. విద్యార్థులకు ఉపాధి హామీ కల్పించాలి. హాస్టళ్లలో బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవు. ఎంతోమంది విద్యార్థులు మీరు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. బీసీ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. వారికి మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూములు లేవు, ఏం లేవు. బీసీ విద్యార్థుల పట్ల ఇంత చులకన చూసే గవర్నమెంట్ మీదే ఉన్నది. కాబట్టి మీరు బీసీలకు తగిన న్యాయం చేసి బీసీలకు ఏటా 20 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. సంవత్సరానికి 20 కోట్ల బడ్జెట్ అంటే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ రావాలి. ఇప్పటికీ 2,100 కోట్ల బడ్జెట్ కూడా మీరు రిలీజ్ చేసింది లేదు. మీరు సరైన 20 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే బీసీ హాస్టళ్ళు కానీ, బీసీ ఉపాధి హామీలు కానీ
ప్రజలకు అందరికీ పోతాయి, మత్స్యకారులకు సరైనది లేదు. ప్రతి ఒక్కరికి మీరు బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీసీలను అనగదొక్కితే ఖబర్దార్. ఎక్కడికక్కడ బీసీలందరూ ఏకమై మిమ్మల్ని గర్జించి మీ ఎమ్మెల్యేకు మీకు అందరిని గెరావ్ చేసి బైండ్ ఓవర్ చేస్తాం. జాగ్రత్త. భారత్ మాతాకి జై. నరేంద్ర మోదీ నాయకత్వం. వర్ధిల్లాలి.